ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మతలుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయినది నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుని పరిశుద్ధ వాక్యం మన వర్తమానంలో ఇక్కడ క్రైస్తవ కీర్తన పుస్తకాల నుంచి 563వ కీర్తన పాటించగా మన మధ్యన గురువర్యులు అందరూ లేచి నిలబడాలని మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు చివరి వచ్చినప్పుడు నేను చెప్తాను. ఆ సమయంలో అందరూ లేచి నిలబడాలని మనం చేస్తూ ఉన్నాం. 563వ కీర్తన. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన కొరకు జ్ఞాని అయిన దేవుడు మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. వందనాలు తెలియజేస్తున్నాం. యవన కాలంలో ప్రవీణ్ కుమార్ వాటి పట్ల, అలాగే సుప్రియ ఆలేటి అవునమ్మా రైట్, ప్రవీణ్ కుమార్ సుప్రియ వారి ఇరువురు కూడా దేవుని యొక్క చిత్తము వలన, పెద్దల ఇష్టం వలన ఈ వివాహం ద్వారా భార్యాభర్తలు కావడానికి దేవుని సన్నిధికి వచ్చారు. అయ్యగారు దేవుని యొక్క వాక్యాన్ని చదివించారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచ్చిన చదవబడినటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం అనగానే మనందరికీ తెలిసినటువంటి వివాహము ఒక ఊరిలో జరిగింది. ఆ ఊరే కానా అనేటటువంటి ఊరు. కానా అనేటువంటి ఊరిలో వివాహము జరిగినటువంటి రీతిగా మనం చూస్తున్నాం. కనుకనే ఆ వివాహంలో జరిగినటువంటి విషయాలను బట్టి వివాహము అన్ని విషయములలో కూడా ఘనమైనదిగా ఎంచబడినటువంటి రీతిగా మనం చూస్తున్నాం. కాబట్టి సన్మానించమని రాయబడినటువంటి రీతిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మర్మముతో కూడినటువంటిది. తల్లిదండ్రులు ప్రకారం పెడతాం. పేరు పెట్టేసా ప్రవీణ్ కుమార్ అని. మీ నాన్నకన్నా తెలుసా? మేమకన్నా తెలుసా? నీకన్నా తెలుసా? కనీసం ప్రావీణ్యత కలిగినటువంటి వాడు అన్ని విషయములలో. ఇదే ఉద్యోగం చేస్తున్నాం. రైట్. మరి ఆ ఉద్యోగం రావడానికి చదవడంలో చాలా ప్రావీణ్యత, ఉద్యోగం చేయడంలో ప్రావీణ్యత. కాబట్టి ప్రవీణ్ కుమార్ ప్రావీణ్యత కలిగినటువంటి కుమారుడు అని తల్లిదండ్రులు పేరు పెట్టుకున్నారు. అలాగే చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వాడు కాబట్టి బైబిల్ ప్రావీణ్యత కూడా ఉండాలి. అది దేవుని యొక్క దీవెన. బైబిల్ చదవడం నేర్చుకోవాలి. అలాగే సుప్రియ, నీకు పేరు పెట్టారు. సుప్రియ మంచి పేరు. సుప్రియ తల్లిదండ్రులు పెట్టారు. దానికి అర్థమా నీకు తెలుసా? నీకన్నా తెలుసా? పెద్దవాళ్ళు కలిగింది తెలియదు, ఏదో పేరు పెట్టేస్తున్నారు. ప్రావీణ్యత కలిగినటువంటి కుమారు జీవితంలోనికి భాగస్వామిగా, సాగైనటువంటి సహాయముగా మంచి ప్రియ. సు అంటే మంచి, ప్రియ అంటే ప్రియమైనటువంటి స్థితి కలిగినటువంటి నీవు ప్రావీణ్యత కలిగినటువంటి ఆయన జీవితంలోనికి వస్తున్నావు అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఇద్దరు పేర్ల యొక్క కలయికలో ప్రావీణ్యత కలిగినటువంటి ప్రవీణ్ కుమార్ యొక్క జీవితంలోనికి మంచి ప్రియమైనటువంటి స్థితిని, ఇలాంటి భార్య దొరికిన వానికి మేలు మీరు అందుకుంటారు. అది దేవుని యొక్క చిత్తము. తప్పనిసరిగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఈ భూమిని నింపండి. ఆది తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఆమేన్. దయచేసి వివాహ ప్రకటన వినండి. గుంటూరు జిల్లా గుంటూరులోని రాజీవ్ నగర్ 6వ లైన్ గ్రామస్తులైనటువంటి శ్రీ పాటిపట్ల రవికుమార్ విజయలక్ష్మి గారుల కుమారుడు చిరంజీవి ప్రవీణ్ కుమార్ ఆయనకును, పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం చిలకలూరుపేట గ్రామవాస్తవులైనటువంటి శ్రీ ఆలేటి చంద్రయ్య మల్లేశ్వరి గారి యొక్క కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి
సుప్రియ న్యాయకును దేవుని ఏర్పాటు ప్రకారము 5/10/2024 శనివారం ఉదయం 11 గంటలకు పరిశుద్ధ వివాహ జరుపు నిశ్చయించడమైనది. వీరి పరిశుద్ధ గృహస్థ మార్గంలో జీవించినట్లు వర్తినట్లు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన సహిత్యం ఎవరైనా కనపరచగలిగిన ఎడల అటు వారు తమ ఆక్షేపాలను వివాహములకు ముందుగా తెలియచేయవాలను, లేని ఎడలకి అన్నిటికీ ఎప్పటికీ మౌనంగా ఉండవాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఇది చివరి 3వ ప్రకటనగా మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ఇద్దరు లేచి నిలబడండి, అటు తిరిగి నిల్చోండి. వివాహం చేయవచ్చునని వివాహంలో పాలు పంపులు పంచుకున్నటువంటి స్నేహితులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, వారితో పాటు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో సహా మీ ఇష్టాన్ని తెలియజేస్తే వివాహం చేయడానికి కోరుకుంటున్నానని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. ఒక్కడి కాదు అర్థమైంది. నేను తెలుగులో చెప్పాను, నేను మలయాళంలో చెప్పలేదు, ఇంగ్లీష్లో చెప్పలేదు. మీ వీడియోలో చిత్రీకరించండి. మీ అందరూ మీ ఇష్టాన్ని తెలియజేసినందుకు వందనాలు. అలానే వీడియోలు కూడా సుప్రియ మరలా మీ ఇద్దరు అటు ఇటు ఇటు అటు జరగదు, యథాస్థితికి. ప్రవీణ్ కుమార్ నన్ను చెప్పేది, నేను పిలిచినా సరే నాకు ఇలా చూడద్దు. మీరు ఒకరినొకరు చూసుకుంటూ మీరు ప్రమాణాలు చేయాలి. చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గం అందు జీవించుటకు సమ్మతించు ఉన్నావా? అయ్యా సమ్మతి దగ్గర పెట్టి చెప్పు. వెరీ గుడ్. ఏమైనా ప్రేమించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి ఇతరులను ఆశ్రయింపగా సుప్రియతోనే కాపురం చేయవా? ఏం చేస్తావు? కాపురం చేయదును, సుప్రియతోనే కాపురం చేయదును. అమ్మాయికి ప్రవీణ్ కుమార్ వివాహం చేసుకున్నట్టు దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించుటకు సమ్మతించు ఉన్నావా? నేర్చుకో. ఈయనను ప్రేమించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిరువురు బ్రతికున్నంతగా ప్రవీణ్ కుమార్తోనే వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. వివాహమన్నది ఘనమైనది, ధరలోన. రవికుమార్ గారు సుప్రియని కోడగా తీసుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరం? అబ్బాయి గురించి ఇక్కడ ఏ జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు, ఏ జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు. వివాహమన్నది. ప్రవీణ్ కుమార్ అని నేను, సుప్రియ అని నేను. ఎలా ఉంటానని చేశావు, చెప్పావు కదా. నమ్మకం మర్చిపోకూడదు. నమ్మకముగా ఉంది నన్ను. ఎవరితో చేశావు? ఎప్పటివరకు నా భర్తనుగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ యెడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, పెద్దల ఎదుటను, భాషగాల ఎదుటను ప్రవీణ్ కుమార్తో ప్రమాణము చేయుచున్నాను. పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి. మా యొక్క భారతదేశ సాంప్రదాయ ప్రకారం వరుడు వధువులకు ధరించున్నటువంటి మంగళసూత్రం ద్వారా వారి భార్యాభర్తలుగా మా తల్లి సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని, అలానే వరుడులకు ధరించినటువంటి ఉంగరం ద్వారా వారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని మా తల్లి ప్రార్థిస్తూ ఉన్నాం.
వారి కుమారునైనా ప్రేమికులైన మీ కృపా దయా కనికరం చూపించి వారి జీవితాల వివాహంలో పరిశుద్ధమైనటువంటి క్రోస్త మార్గంలో జీవనయాత్ర కొనసాగడానికి మీరు చేసినటువంటి మేలుని బట్టి 10 వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వివాహంలో ఆదిరుడని వారికి మీరుడమై పొందమని ప్రభువుని యేసునామములో పేరు దేవుని శాసనము ఇదే ఆ దేవుని శాసనము వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది పెళ్లికి ముందు చూసినటువంటి పెళ్లి చూపులు చూసిన సుప్రియ కాదా ఇప్పుడు సుప్రియ కట్టాలని మేడం కానీ మరి తీసుకో ఈ చేతికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని ఆ చేతికి ఇచ్చాను అందువల్ల బ్యాంక్ వాళ్ళు ఏదో సమాధానం మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తనకు మంగళము త్రిత్వ మాన్యునినకు మంగళమునకు వేదాంతునినకు జయ జయ మంగళం సదా శుభ మంగళం జయ జయ మంగళం సదా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది ఎన్నో ఏళ్ళు ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు పురుషుల్ని కలిపి మమతల్ని పెంచే మహదానంద పరిణయము ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం ఏర్పరచినావు వీరిద్దరిని ఎన్నుకున్నావు ఈ జంటను దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు We praise you, Lord.
సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలని అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలని కీడైనను లేమైనను వ్యాధైనను బాధైనను విడిపోనిది ఈ బంధము జతపరచినాడు ఆ దైవము విడిపోనిది ఈ బంధము జతపరచినాడు ఆ దైవము ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది ఎన్నో ఏళ్ళు ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు ఆనందము సంతోషము ఆనందము సంతోషము ఆనందము సంతోషము ఆనందము సంతోషము వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు ఏ జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు ఏ జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో
జీవము పోసి శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు. శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు. ఇదే ఆ దేవుని శాసనము, ఇదే ఆ దేవుని శాసనము. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. నరుడు ఒంటరిగా ఉండుట చూసి సాటి అయిన సహకారిని యోచన చేసి నరుడు ఒంటరిగా ఉండుట చూసి సాటి అయిన సహకారిని యోచన చేసి ప్రేమతో బహుమానముగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. ప్రేమతో బహుమానముగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. ఇదే ఆ దేవుని శాసనము, ఇదే ఆ దేవుని శాసనము. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. ప్రతిఫలించుడి దీవెనలతో ఫలించుడి అభివృద్ధితో ప్రతిఫలించుడి దీవెనలతో. వివాహమే నా దేవుని నిత్య సంకల్పమే. దీవించుమా దండిగా ఈ ముచ్చటైన జంటను. ఇది తీయని ప్రేమ బంధం, మీ ఇద్దరి పెళ్లి ప్రయాణం. ఇది తీయని ప్రేమ బంధం, మీ ఇద్దరి పెళ్లి ప్రయాణం. మన క్రీస్తేగా ప్రభువు అంటే, సంఘమునకు శిరసయ్యున్నాడు. ఎముకేగా స్త్రీ అంటే, పురుషుని నుండి తీయబడిన భాగమే. మన క్రీస్తేగా ప్రభు అంటే, సంఘమునకు శిరసయ్యున్నాడు.
అందుకేగా స్త్రీ అంటే పురుషుని నుండి తీయబడిన భాగమే. మీరువురు దేవుని చిత్తంలో నడవాలని మా అందరి ప్రార్థన. మీరువురు దేవుని చిత్తంలో నడవాలని మా అందరి ప్రార్థన. వివాహమే నా దేవుని నిత్య సంకల్పమే. దీవించుమా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా. ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే. పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే. పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేనేసే. శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా. సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పి. దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై
ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభవిల్లు హాయిగా ప్రాభవము చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభవిల్లు హాయిగా ప్రాభవము చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ధారబోసితివే విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే తారబోసితివే నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే. అవును దేవుని ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించిన వాడు ఓ